89వ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అనేక రకమైన సంబరాలు నిర్వహించుకునే పరిస్థితి దేశంలో కనపడతా ఉన్నది. ప్రధానంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, ఈ దేశంలో స్వాతంత్రం కావాలంటే విద్యార్థులు సంఘటితంగా ఉండాలని చెప్పేసి ఆనాడు 1936 ఆగస్టు 12 ఉత్తరప్రదేశ్ లో లక్నో ప్రాంతంలో దేశ స్వాతంత్రం కోసం ఏర్పడినటువంటి మొట్టమొదటి విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సంఘం మాత్రమే. ఆనాటి నుంచి నేటి వరకు విద్యార్థుల సమస్యలపైన ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన పోరాటాలు కొనసాగించిన సంఘం అఖిల భారత విద్యార్థి సంఘం. ఈరోజు అఖిల భారత విద్యార్థి సంఘం యొక్క లక్ష్యం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా పోరాటాలు కొనసాగించడం జరిగింది. దాంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ ఒకే విద్యా విధానం అని చెప్పేసి పోరాటం చేసినటువంటి సంఘం అఖిల భారత విద్యార్థి సంఘం. దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులు అదేవిధంగా అమరవీరులై దేశంలో ఉన్నటువంటి ఒక విద్యా వ్యతిరేక విధానాలపైన ప్రభుత్వాలు అవలంబించినటువంటి సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా మత వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగినటువంటి ఒక ఘనమైన కీర్తి ఉన్నటువంటి ఒక సంఘం అఖిల భారత విద్యార్థి సంఘం. అటువంటి విద్యార్థి సంఘం ఈరోజు దేశవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వంగా ఈరోజు ప్రతి ఒక్క ఏఎస్ఎఫ్ కార్యకర్త భావిస్తారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ దాంతో పాటు దేశ స్వాతంత్రంలో అదేవిధంగా తెలంగాణ మల్లేశ్వర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏకైక జాతీయ విద్యార్థి సంఘం అది అఖిల భారత విద్యార్థి సంఘం మాత్రమే చెప్పేసి ఒకసారి విద్యార్థి లోకం ఇట్లా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఏఎస్ఎఫ్ గా ఉండి పేద విద్యార్థుల కోసం పోరాటాలు చేసినటువంటి సంఘం మన అఖిల భారత విద్యార్థి సంఘం. కాబట్టి ఈనాడు దానికి 88 సంవత్సరాలు పూర్తి చేసుకుని 89వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా భవిష్యత్తులో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ఏఎస్ఎఫ్ పోరాటం చేస్తుందని చెప్పేసి భవిష్యత్తులో విద్యార్థులకు అండగా ఉండి విద్యార్థుల సమస్యలపైన రాజీ లేని సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినట్టు అధ్యక్ష వర్గం ధన్యవాదాలు.